Hello and welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. సో ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి ఇంకో కొత్త కోర్స్ న్యూ కోర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ అంటే డిప్లొమా ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎవ్రీ ఇయర్ సబ్ ఇంజనీర్ కానీ లైక్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ నుండి వచ్చే సబ్ ఇంజనీర్ కావచ్చు అండ్ ఎలక్ట్రికల్ ఓన్లీ ట్రిపుల్ ఈ ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అండ్ ఎవ్రీ ఇయర్ వచ్చే ఎస్ఎస్సి జేఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఏంటిది ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్కి మరియు పవర్ గ్రిడ్ పీజీసీఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సో రీసెంట్గా ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సో ఇలాంటి వేరియస్ కంపెనీస్ నుండి రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ ఓన్లీ ఫర్ ట్రిపుల్ ఈ ఆస్పిరెంట్స్. సో సబ్ ఇంజనీర్ కావచ్చు, డిప్లొమా ట్రైనీ కావచ్చు, సో జూనియర్ ఇంజనీర్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ డిప్లొమా ఆస్పిరెంట్స్కి ఒక కోర్స్ అందించడం జరుగుతుంది. సో ఇనిషియల్లీ సబ్జెక్ట్ అందిస్తాము. సో సబ్జెక్ట్ తర్వాత ఎంసీక్యూస్ ఎవ్రీ సబ్జెక్టు నుండి టాపిక్ వైజ్గా ఎంసీక్యూస్ ఎగ్జామ్ పెట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది లైవ్లో. సో బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ ఫైనల్లీ వి విల్ ప్రొవైడ్ ద గ్రాండ్ టెస్ట్, దట్ మీన్స్ మాక్ టెస్ట్ కానీ గ్రాండ్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జూనియర్ ఇంజనీర్ కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, సో దానికి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. సో మోస్ట్లీ ఈరోజు నేను ఫస్ట్ క్లాస్ కాబట్టి ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ అంటే అప్కమింగ్ జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో దాని సిలబస్ మనం డిస్కస్ చేద్దాం. సో జూనియర్ ఇంజనీర్ సిలబస్ అనేది విచ్ ఇస్ కామన్ ఫర్ రైల్వే జూనియర్ ఇంజనీర్, ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ అండ్ మోస్ట్ ఆఫ్ ది సిలబస్ కవర్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ ఇంజనీర్ ఆల్సో. తెలంగాణ స్టేట్ ఏపీ సబ్ ఇంజనీర్లో కొంచెం సిలబస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఆ సిలబస్ ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ సిలబస్ యాడ్ చేయడం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో సిలబస్ కనుక గమనిస్తే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఏముంటుంది, బేసిక్స్ ఇనిషియల్లీ అంటే లైక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బేసిక్స్ ఏమేమి ఉంటున్నాయి, సో ఎలిమెంట్స్ కావచ్చు, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, వీటి గురించి డీటెయిల్గా మనం తెలుసుకుంటాం. ఎలక్ట్రో సర్క్యూట్స్ నేను ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేశాను ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ని. సో అందులో బేసిక్స్, డీసీ సర్క్యూట్స్, ఏసీ సర్క్యూట్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్. మ్యాగ్నెటిజమ్స్ మనకు లేదు, కొన్ని వాటికి ఉన్నది కొన్నిటికి లేదు. సో మ్యాగ్నెటిజం చెప్తాను, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ కూడా తీసుకుంటాను. సో ఈ 1 2 3 4 5 ఈ 5 టాపిక్స్ కనుక పర్ఫెక్ట్గా అయితే దీని నుండి మనం 10 to 15 క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. చాలా ఈజీ టాపిక్. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేది కంప్లీట్ బేసిక్ సబ్జెక్ట్ అండ్ ఈ సబ్జెక్ట్ నేర్చుకోకుండా మిగతా సబ్జెక్ట్స్ నేర్చుకుంటే వెరీ టఫ్. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో నెక్స్ట్ ఐ విల్ మూవ్ ఆన్ టు ద ఎలక్ట్రికల్ మెషిన్స్. సో ఎలక్ట్రికల్ మెషిన్స్లో ట్రాన్స్ఫార్మర్స్, ఇండక్షన్ మెషిన్, సింక్రోనస్ మెషిన్ అండ్ డీసీ మెషిన్. ట్రాన్స్ఫార్మర్ అండ్ ఇండక్షన్ మెషిన్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో ట్రాన్స్ఫార్మర్లో ఏ ప్రిన్సిపల్ అయితే ఎగ్జిస్ట్ అవుతుందో సేమ్ ప్రిన్సిపల్ అనేది ఇండక్షన్ మెషిన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో అందుకోసం ఇది ఒక సీక్వెన్స్. మీరు ఏ విధంగా పడితే ఆ విధంగా నేర్చుకోవడానికి లేదు, ఒక సీక్వెన్స్లో మనం వెళ్ళాలి. మెషిన్స్లో ఎలక్ట్రికల్ మెషిన్స్లో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్స్, నెక్స్ట్ ఇండక్షన్ మెషిన్, అగైన్ ఇండక్షన్ మెషిన్లో 3 phase ఇండక్షన్ మెషిన్, నెక్స్ట్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్, నెక్స్ట్ సింక్రోనస్ మెషిన్, ఫైనల్గా డీసీ మెషిన్. సో ఈ 4 మెషిన్స్ మేజర్ సిలబస్. సర్క్యూట్స్, మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి జేఈ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ పవర్ సిస్టమ్. పవర్ సిస్టంలో మనకున్న సిలబస్ జనరేటింగ్ సిస్టమ్స్, జనరేటింగ్ స్టేషన్స్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ 3 టాపిక్స్ అనేటిది పవర్ సిస్టంలో కవర్ చేస్తున్నారు. అంటే జనరేటింగ్ స్టేషన్ అంటే ఎలక్ట్రికల్ పవర్ని ఏ విధంగా జనరేట్ చేస్తున్నారు, జనరేట్ చేసిన పవర్ని ఏ విధంగా ట్రాన్స్మిట్ చేస్తారు, లేటర్ హౌ దిస్ పవర్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టువార్డ్స్ ద వేరియస్ లోడ్స్. సో టు ద వేరియస్ లోడ్స్ వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. మెజర్మెంట్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మెజర్మెంట్ ఏ విధంగా మెజర్మెంట్ చేయాలి అంటే ఏసీ క్వాంటిటీస్ని కానీ డీసీ క్వాంటిటీస్ని కానీ బై యూజింగ్ విచ్ మీటర్స్. అంటే డీసీ క్వాంటిటీస్ని మెజర్ చేయాలంటే ఏ మీటర్స్ ప్రిఫర్ చేయాలి. సో అక్యురసీ ఆస్పెక్ట్లో కావచ్చు, ఎర్రర్ ఆస్పెక్ట్లో కావచ్చు, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డీసీ క్వాంటిటీని మెజర్ చేయాలి. సో నాకు అక్యురసీ బాగుండాలి, దట్ మీన్స్ ఎర్రర్ తక్కువ ఉండాలి. అలాంటప్పుడు మనం ఏం ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాలి. సో డీసీ క్వాంటిటీని మెజర్ చేయడానికి పిఎంఎంసీ యూజ్ చేయొచ్చు అండ్ ఎంఐ ఆల్సో కెన్ బి యూజ్డ్. బట్ అవుట్ ఆఫ్ దీస్ 2 meters we should choose only PMMC. ఎందుకు అక్యురసీ అనేది చాలా బాగుంటుంది. సో ఆ విధంగా మనం దీని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇండివిజువల్గా ప్రతి మీటర్ గురించి క్లీన్గా డిస్కస్ చేస్తాం, క్రిస్టల్ క్లియర్గా. ఓకే, నెక్స్ట్
యూడబ్ల్యూ అంటే యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ ఎనర్జీలో మనకు 4 పార్ట్స్ ఉంటాయి. ఇల్యూమినేషన్, నెక్స్ట్ ట్రాక్షన్, నెక్స్ట్ హీటింగ్ అండ్ వెల్డింగ్. సో ఈ 4 పార్ట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఫైనల్లీ వీ కెన్ సీ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. సో ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ తర్వాత బేసిక్ ఎలక్ట్రానిక్స్. సో బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటే నార్మల్గా ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ కావచ్చు, లేదంటే సెమీ కండక్టర్ ఫిజిక్స్ కావచ్చు, లేదంటే 3rd గ్రూప్ ఎలిమెంట్స్, 4th గ్రూప్ ఎలిమెంట్స్, 5th గ్రూప్ ఎలిమెంట్స్, ఇవన్నీ సెమీ కండక్టర్ ఫిజిక్స్లో వస్తాయి. సో నెక్స్ట్ బీజేటీ అంటే యూనిపోలార్ ట్రాన్సిస్టర్, బైపోలార్ ట్రాన్సిస్టర్, వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా చూస్తాం. సో ట్రాన్సిస్టర్ అప్లికేషన్స్ అంటే ట్రాన్సిస్టర్ అప్లికేషన్, డయోడ్ అప్లికేషన్స్, వాటి యొక్క యూజ్ ఏ విధంగా ఉంటుంది, అండ్ జీనార్ డయోడ్ వాటి యొక్క అప్లికేషన్స్, వాటి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ సో ఈ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క టాపిక్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేస్తూ ఒక్కొక్క టాపిక్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మేనేజ్మెంట్ కాల్ చేసి మీ డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ మనకు మోస్ట్లీ వితిన్ 1 మంత్ రావచ్చు. సో 1 మంత్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎస్ఎస్సి జేఈ నవంబర్ ఆర్ డిసెంబర్ బిగినింగ్లో కానీ నవంబర్ ఎండింగ్లో కానీ రావచ్చు, మేబీ నవంబర్లోనే రావచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సో వీళ్ళలో సబ్ ఇంజనీర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎస్ఎస్సి జేఈకి ప్రిపేర్ అవుతూ సబ్ ఇంజనీర్కి ప్రిపేర్ అవ్వచ్చు. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలంటే ఎస్ఎస్సి జేఈని ప్యారలల్గా తీసుకోండి. సో మీ సబ్జెక్ట్ అనేది కనెక్టివిటీ ఎక్కడ కూడా కోల్పోరు. సో వన్స్ ఎస్ఎస్సి జేఈకి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు సో అన్ఫార్చునేట్లీ ఏదైనా సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ వచ్చిందిగా ఐదర్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తుంటారు కాబట్టి మీ ప్రిపరేషన్ అదేవిధంగా మీ సబ్ ఇంజనీర్కి ప్రిపరేషన్ కంటిన్యూ చేసి మీ సెలెక్షన్ అనేది ఈజీగా అయిపోతుంది. సో 200 క్వశ్చన్స్లో మనకు 100 క్వశ్చన్స్ అనేది నాన్ టెక్నికల్, 100 క్వశ్చన్స్ అనేది టెక్నికల్. సో మనం ఇచ్చే కోర్స్ ఏంటంటే ఓన్లీ టెక్నికల్, ఓన్లీ ఇంజనీరింగ్ సిలబస్ని ఫోకస్ చేసి మనం డిప్లొమా ఇంజనీరింగ్ సిలబస్ని ఫోకస్ చేసి డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ని ఫోకస్ చేసి మనం ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఓన్లీ ఎంసీక్యూస్. సో ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ కన్వెన్షనల్ ఎగ్జామ్ ఉంటుంది. నాన్ టెక్నికల్ మనం ఇవ్వడం లేదండి, ఓన్లీ టెక్నికల్ సిలబస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఓన్లీ టెక్నికల్ ఎంసీక్యూస్. సో నెక్స్ట్ ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకు కన్వెన్షనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ వరకు అయితే ఈ కోర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో మరి ఈ కోర్సు తీసుకోవడం వల్ల ఏమేమి ఎగ్జామ్ రాయొచ్చు? ఎవ్రీ ఇయర్ పీజీసీఎల్ అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో పీజీసీఐలో రిక్రూట్మెంట్ వస్తుంది. అండ్ ఎన్హెచ్పిసి హైడల్ పవర్ ప్లాంట్, ఇండియాలో ఉన్న మేజర్ హైడల్ పవర్ ప్లాంట్లో రిక్రూట్మెంట్ లాస్ట్ అంటే 1.5 month బ్యాక్ వచ్చింది. సో మళ్ళీ వస్తుంది. సో ఇలాంటి టైంలో మనం ఇలాంటి రిక్రూట్మెంట్స్ ఈ సిలబస్ కనుక కవర్ చేస్తే ఇందులో కూడా మనం ఇందులో కూడా అప్లికేషన్ ఫిల్ చేసి మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రైల్వే జూనియర్ ఇంజనీర్, సో రైల్వే జేఈ సో పీజీసీఎల్ కావచ్చు, ఎన్హెచ్పిసి కావచ్చు, రైల్వే జేఈ కావచ్చు, అండ్ తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ సబ్ ఇంజనీర్ కావచ్చు. మెయిన్గా ఎస్ఎస్సి జేఈ అనేది మన మెయిన్ ఇంటెన్షన్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తుంది కాబట్టి. సో ఒక ఎస్ఎస్సి జేఈకి ప్రిపేర్ అయితే మీరు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్లే. కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఈ విధంగా ఈ కోర్సుని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.